Hey guys, good morning. This is Moli and welcome back to my YouTube channel Moli Travel Vlogs. సో నేనైతే ఇంకో లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఎక్కడికి వెళ్తానో ఏంటి అనేసి నేనైతే చెప్తాను మీకు. ప్రస్తుతానికి నేను కనకపురం రోడ్లో అయితే ఉన్నాను. ఆల్మోస్ట్ దగ్గర ఒక 40 కిలోమీటర్స్ అనమాట. బెంగళూరు నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంటాను. 40-50 80 అంటే 60 కిలోమీటర్స్ వచ్చాను అనమాట ఎగ్జాక్ట్లీ. ఇది ఊరు పేరు అయితే ఏదో తెలియలేదు, కనకపుర అనుకుంటా. ఓకే, కనకపుర అనమాట. ఎగ్జాక్ట్లీ కనకపురాలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి మనం. సో నేనైతే అక్కేలేస్లో వెళ్తున్నాను. చూడొచ్చు మనకి వెనకాల ఉంది కదా, అక్కేలేస్ అయితే ఉంది. ఇక్కడ ఒక స్మాల్ బ్రేక్ అయితే ఇచ్చాను అనమాట. టీ బ్రేకు ఒక చిన్న టీ తాగుదాం అని చెప్పేసి అయితే బ్రేక్ ఇచ్చాను. సో ఎక్కడికి వెళ్తామండి ఏంటి అని చెప్పేసి అయితే మనం వెళ్తూ డిస్కస్ చేసుకుందాం. చెప్తాను మీకు నేను ఏంటి అనేసి. అండ్ దెన్ ఇక్కడ ఒక టీ తాగేసి అండ్ దెన్ మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం గైస్. సో గైస్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చిన దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ అలాగే నా ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. సో దట్ అది చాలామందికి వెళ్ళి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇలాంటి వీడియోలు నేను ఇంకా మంచి వీడియోలు మన ఛానల్లో తీసుకుని వస్తాను. అండ్ దెన్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ అయితే ఎనేబుల్ చేసుకుని ఆలో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కమన్ గైస్, ఇంకా టీ తాగేసి కంటిన్యూ అయితే చేద్దాం, మన రైడ్ కంటిన్యూ చేద్దాం. సో గైస్, మనం ఇక్కడే అయితే టీ తాగాం అనమాట. సో యా, విల్ స్టార్ట్ ద రైడ్. నాతో పాటు ఆషిఫ్ అయితే ఉన్నాడు. ఇంటర్సెప్టర్ 650 చూడొచ్చు. లెట్స్ గో గైస్, లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ నుంచి ఒక మ్యాక్సిమం అంటే ఒక 170 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటాను. 160 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇప్పుడు స్టాప్ చేస్తాను. మన బ్రేక్ఫాస్ట్ పాయింట్ వచ్చి అనదర్ 28 కిలోమీటర్స్ అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్ పాయింట్కి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. అయ్యో, ఏదో యాక్సిడెంట్ అయినట్టున్నది. ఓహో, టైర్ ఎక్కేసిందబ్బా. అబ్బా, బండి వెహికల్ కింద అయితే ఉంది. ఇది ఎలా పోయిందో అర్థం కావట్లేదు. వెహికల్కి అయితే ఏం కాల. ఏమైనా అయిందా? వెహికల్కి పెద్దగా ఏం కాలేదు. సరే రండి, మనం వెళ్దాం. సో ప్రస్తుతానికి మనం అయితే కనకపురాలో అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చి కనకపుర. సో మనమైతే కనకపుర ఎగ్జిట్ అయితే అయిపోయాం అనమాట. కనకపుర ఎగ్జిట్ అనమాట. చూడొచ్చు ఇక్కడ నుంచి మనకు ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే పాయింట్కి అయితే మ్యాప్ వేసాను నేను. అక్కడికి వచ్చి ఎగ్జాక్ట్లీ 25 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఏంటంటే గైజ్, పేరు వచ్చి చిబులు ఇడ్లీ. గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించదు, కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అయితే ఇస్తాను నేను. చూపించదు అనమాట గూగుల్ మ్యాప్స్లో. ఇది వచ్చి స్పెషాలిటీ ఏంటంటే, ఓకే నార్మల్గానే టేస్ట్ అయితే ఓకే టేస్ట్, మరి అంత సూపర్ అని చెప్పలేము. కాకపోతే హిస్టారికల్ ట్రెడిషనల్ టైప్ అనమాట. ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పట్లో మనకి ఈ వెజల్స్ ఉన్నాయి కదా ఇడ్లీ చేయడానికి, కుక్కర్లు కానీ స్టీమర్స్ కానీ ఇవి ఏవి అవైలబిలిటీ లేని టైంలో ఇడ్లీ ఎలా చేసేవాళ్ళంటే, కర్ణాటకలో పర్టికులర్గా మనకి ఈ కర్ణాటకలో ఈ పక్క వచ్చి వెదురు కర్రలు వస్తాయి కదా, వెదురు కర్రల మీద చేసేవాళ్ళు అనమాట. వెదురు కర్రలతో చేసేవాళ్ళు. దాన్నే కాబట్టి చిబులు అని చెప్పి పిలుస్తారనమాట. దానిలో చిబులు ఇడ్లు అని చెప్పి పిలుస్తారు, చిబులు ఇడ్లీ అనేసి. సో అదనమాట హిస్టరీలో అనమాట. చాలా సంవత్సరాల క్రితం అలా చేసేవాళ్ళు. స్టిల్ ఇంకా ఇడ్లీ అయితే ఆ విధంగా చేస్తున్నారనమాట. వెదురు కర్రల మీద పిండి పోసి ఇడ్లీ అయితే చేస్తారు. సో అదే అనమాట ప్లేసు. ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్తున్నాను నేను, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ పాయింట్కి అయితే. సో రండి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఓ
ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రోడ్ అయితే సూపర్గా ఉంది గైస్. రోడ్ అంతా బాగా కట్టేస్తున్నారు. ఇది కూడా ఇంకా ఇప్పుడిప్పుడే కడుతున్నారు. అక్కడక్కడ కడుతున్నారు, డీవియేషన్స్ ఉంది. కానీ కనకపురం రోడ్ అయితే ఎక్సలెంట్. ఇంటి నుంచి 60 కిలోమీటర్స్ వచ్చాము. అసలు తెలియలే 60 కిలోమీటర్స్ రైడ్ చేసామని తెలియలేదన్నమాట. 150, 160 ఈజీగా వెళ్ళచ్చు. రోడ్ అంతా బాగుంది. సో క్లైమేట్ అయితే బాగానే ఉంది. వెదర్ అయితే సూపర్. ఎండ మరీ లేదు, గాలి కూడా జిల్లుగానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదనమాట. ఆరామ్సే మనం రైడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో సీన్ ఏంటంటే గైస్, సో చూడొచ్చు మనం ఇక్కడే అనమాట బ్రేక్ఫాస్ట్ చేసినాము. దీని పేరు వచ్చి ఒరిజినల్ పోలీ హోటల్ అని చెప్పేసి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడే మెకానిక్ షెడ్లో ఇప్పుడే నేనైతే ఆయిల్ అయితే ఇప్పించాను అనమాట. చైన్ లూప్ అయితే చేయించాను. అండ్ దెన్ ఈ బోల్ట్ అయితే వచ్చేసింది. ఇది ఉంది కదా, ఈ బోల్ట్ వచ్చేసింది. ఈ బోల్ట్ వేయించాను అనమాట మన అకైలెస్కి. సో అకైలెస్ వచ్చి ఆసిఫ్ రైడ్ చేయబోతాడు. సో నేను వచ్చి ఆసిఫ్ వెహికల్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూసారా, ఇంటర్సెప్టర్ 650 ఇది. సో దీని అయితే మనం రైడ్ చేయబోతాం. మొబైల్ పెట్టేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇదే అనమాట ఇంటర్సెప్టర్ 650. ఇంటర్సెప్టర్ నేను రైడ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇది ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇది వచ్చి ఫ్రంట్ లుక్ చూడొచ్చు. ఇది ఫ్రంట్ లుక్. ఇది ఫైన్. లెట్స్ గో. ఓహో, ఇది సీటింగ్ పోస్చర్ డిఫరెంట్గా ఉంది. కెఫే రెస్టర్ కాదు ఇది, కానీ ఎందుకో షీటింగ్ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం బెండ్ అయ్యి రైడ్ చేసే ఎలాగుందనమాట. సిక్సా? That is also 6 only. ఓకే, సో గోప్రో వ్యూ ఎలా ఉందో చూసుకుందాం. ఓకే, వ్యూనే. ఓకే, నో ప్రాబ్లం. చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓహోహోహోహో, వైబ్రేషన్ చాలా తక్కువ ఉంది గైస్. నేను ఇంకా వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. ఇది డ్యూయల్ సిలిండర్ వెహికల్ ఇది. సో కాబట్టి వైబ్రేషన్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నది. ఓకే, వావ్, అంత వెయిట్ ఉన్నట్టు అనిపించట్లే. బాగానే ఉంది వెహికల్. నాకు కొంచెం సైడ్ రాదే. అయ్యో ఎడపోతున్నాడు వారిని. బైక్ అయితే బాగానే ఉంది గాయస్. థ్రోటల్ రెస్పాన్స్ బాగుంది. థ్రోటల్ రెస్పాన్స్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇస్తాను చూడండి. అసలు థ్రోటల్ కొద్దిగా అలా ఇస్తూ ఉంటేనే మనకి ఆ రెస్పాన్స్ అయితే ఇమీడియట్గా కనబడుతుంది బైక్లో. పుష్ అనేది ఉంటుంది కదా, అదైతే ఉందన్నమాట బైక్లో. డ్యూయల్ సిలిండర్ 650cc అన్నాక అంత మాత్రం ఉండాలి. సో బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే నాకెందుకో బ్యాక్ వీల్ కొద్దిగా షేక్ ఉందేమో అనిపిస్తూ ఉంది. బ్రేక్ కొడతా ఉంటే బ్యాక్ వీల్ కాన్స్టెంట్గా ఉండట్లేదు, కొద్దిగా అలా షేక్ అవుతా ఉంది అనిపిస్తుంది నాకు. ఎక్కడ ఆపినప్పుడు చెక్ చేయాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే విండ్ బ్లాస్ట్ గైస్ చాలా ఎక్కువగా ఉంది. విండ్ బ్లాస్ట్
ఇక్కడ విండ్ స్క్రీన్ చాలా చిన్నది, ఇది చూడొచ్చు. విండ్ షీల్డ్ ఉంది కదా, అది వచ్చి చాలా చిన్నది కాబట్టి మనకి విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మన అకేలెస్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా ఎక్కువగా ఉన్నది. డైరెక్ట్గా మొత్తం వచ్చి హెల్మెట్ కొడుతుంది విండ్ మొత్తం. సో నేను మీకు ఎక్కడికి వెళ్తాను ఏంటని చెప్పలేదు కదా. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బీఆర్ హిల్స్ వెళ్తున్నాం గైస్. బీఆర్ హిల్స్ అంటే బిలిగిరి రంగన్న హిల్స్ అని చెప్పేసి, అది కర్ణాటకనే, కాకపోతే ఫారెస్ట్ ఏరియా అనమాట. బండిపూర్ ఫారెస్ట్ ఉంటుంది కదా, ఆ సేమ్ బండిపూర్ ఫారెస్ట్ స్ట్రెచ్ ఇది కూడా. సో కాకపోతే అది ఇక్కడ అక్కడ వచ్చేది చాలా ఎక్కువ రష్ ఉంటారు ఊటీకి వెళ్ళడానికి అటుపక్క అంతా. సో ఈ పక్క వచ్చి అంత పెద్ద క్రౌడ్ అయితే ఉండదన్నమాట. ఇది కూడా టైగర్ రిజర్వే, బండిపూర్ స్ట్రెచ్ వస్తుంది కాబట్టి ఇది కూడా టైగర్ రిజర్వే. కాకపోతే ఎక్కువగా ఎలిఫెంట్స్ అయితే చూడొచ్చు గైస్. రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఫారెస్ట్ రోడ్డు. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఎక్కువ ఏం లేదు. సో అది చూసుకొని అక్కడ నుంచి మన సెకండ్ డెస్టినేషన్ ఏంటంటే అక్కడ నుంచి కేగుడి వెళ్తాం. కేగుడి కూడా ఫారెస్టే మళ్ళీ. సో కేగుడిది వెళ్దాం. సో ఈరోజు ఫస్ట్ మనం బీఆర్ హిల్స్, దాని తర్వాత కేగుడి, ఈ రెండు చూసుకొని అండ్ దెన్ వీ విల్ బ్యాక్ టు బెంగళూరు అండి. సో అదైతే ప్లాన్ అనమాట. సో పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, బెంగళూరు నుంచి ఈ రెండు చూడడానికి 200 కిలోమీటర్స్ అంట. అప్ అండ్ డౌన్ ఒక 400 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ రైడు కాదు అటని చెప్పేసి 2 days రైడు కాదనమాట. సో 1 dayలో మనం 400 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేవాలి. అది తెలిసి ఎట్లయినా ఈవినింగ్ అయిపోతుంది బెంగళూరుకి వెళ్ళడానికంతా. బాబోయ్ విండ్ బ్లాస్ట్ బీభత్సంగా ఉంది గైస్. సో నేనైతే కొంచెం బాగానే దూరం తోలుకొచ్చాను గైస్ ఈ వెహికల్ని. నాకు విండ్ బ్లాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అండ్ దెన్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇలాంటి సిట్టింగ్ పోస్చర్లో ఇది ఫస్ట్ టైం నేను తోలడం బండి. ఇలా కొద్దిగా బెండే తోలాలన్నమాట. సో కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంది. సో ఇంకైతే ఎక్స్చేంజ్ చేస్తాను వెహికల్. మన అకేలేసే మనకి బెస్ట్, మనకి ఇది కష్టం. సో ఇది కొంచెం ముందర వెళ్ళిన తర్వాత మనం చేంజ్ అయితే చేద్దాం. ఇది మొత్తం చూడండి కదా ఎంత గ్రీనర్గా ఉంది ఇక్కడ, అమేజింగ్. అండ్ ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి. హెల్మెట్ మీద వచ్చి పడి చనిపోతున్నాయి బటర్ఫ్లైస్ అన్నీ. కొంచెం స్లోగా అయితే వెళ్ళేసి బైక్ అయితే మనం ఎక్స్చేంజ్ చేద్దాం. This sitting posture, it is up and front and upright, up front sitting posture. This is kind of a cafe racing, huh? And the wind blast is higher because of this one. Yeah. You will get it in market, aftermarket for this replacement. Yeah. And the aftermarket kadikuma ade replacement enadhu and the wind screen actually touring vandirichu pudusa adu podunga. Wind blast nariya irukku. Power apdi irukku, power super, throttle response full kudutara. ఈ throttle response అప్పుడు சும்மா அப்படி பண்ண பறக்குது வண்டி அப்படியே. வைப்ரேஷன் இல்லை. என்னோட தண்டர்பர்ட் கம்பேர் பண்ண 0 வைப்ரேஷன் இதெல்லாம். அதான் நான் சொன்னேன்ல, ட்ரை பண்ணி பாருங்க. நல்லா இருக்கு வண்டி. வெயிட்டும் தெரியல பார்க்குறதுக்கு, வெளியிருந்து பார்க்குறதுக்கு அப்படியே வண்டி பல்கியாக இருக்குது. பட் உக்காந்தா வெயிட் தெரியல. ஆமாம். எனக்கு அந்த சீட்டிங் போஸ்டரு ஒன்று, அப்புறம் விண்ட் பிளாஸ்ட்டு, அதுதான் பிரச்சனை. எனக்கு லாக் பண்ணுறேன்ல அப்படியே விண்ட் அடிக்குது வேலை. ஒரு விண்ட் ஸ்க்ரீன் போட்டிங்கன்னா இப்போ லான்ச் BS6 அல்ல, இது லாஸ்ட் இயர் அப்கிரேட் கலர் எல்லாம் வந்துருச்சு. டைம்ல லான்ச் ஆயிருக்கு. ஓகே, அது போடுறோம். போன் அதுக்குலாம் ஏடி வாங்கலாம் சொல்லிருந்தேன். அந்த சீட்டிங் போஸ்டர் இருக்காங்க, அப்ரைட் போஸ்டர் இல்ல.
ఇನ್ನು కొంచెం దూరం పోయిందే నాకు బ్యాక్ పెయిన్ ఎందుకు பழக்கம் இல்லைல்ல உனக்கு பழக்கம் ஆயிடுச்சு பட் எனக்கு பழக்கம் இல்லைல்ல பிக்கப் மட்டும் சூப்பர் வண்டியில் கை கொடுத்தா அப்படியே போய்டும் பிக்கப்பு సో లెట్స్ గో సో మన డెస్టినేషన్కి ఇంకొక 57 కిలోమీటర్స్ అయితే ఉంది ఎక్కువ ఏం లేదనమాట దీనిలో చూడండి ఓ అమ్మ విండ్ బ్లాస్టే లేదు దాంతో కంపేర్ చేసుకుంటే నేను వైజర్ టీఎస్ రైడ్ చేస్తున్నాను నాకు పెద్దగా విండ్ బ్లాస్ట్ అనిపించట్లేదు దాంట్లో వైజర్ వేసుకుంటేనే విండ్ బ్లాస్ట్ అనిపిస్తుంది ఓకే గైస్ ఇక్కడ చెప్పాను కదా బటర్ఫ్లైస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హెల్మెట్ విండ్ స్క్రీన్ మీద వచ్చి పడిపోతున్నాయి గైస్ అట్లా రోడ్ చూడండి గైస్ ఆ కొండలు ఆ రోడ్లు పా సూపర్ ఆ కొండ పక్కనే ఇట్లా వెళ్తా ఉంది రోడ్డు ఎక్సలెంట్గా ఉంది చూడడానికైతే ఓహో గోపురంలో కొంచెం లాంగ్ డిస్టెన్స్గా కనబడచ్చు కాకపోతే కళ్ళతో చూడడానికైతే సూపర్ గైస్ సూపర్ ఇక్కడేదో మట్టి దూరున్నారు చూడండి ఇక్కడంతా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ అర్థం కావట్లేదు ఇప్పటిదా నాకు అనిపిస్తూ ఉంది నేను బెంగళూరు నుంచి బయట వచ్చాను అనేసి ఇప్పటిదాకా బెంగళూరు ఆ కనక్పుర దాని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఆ ఏరియా అంతా మిక్స్ అయిపోయింది అది నాకు అనిపించలే బెంగళూరు నుంచి బయట వచ్చానని చెప్పేసి కంటిన్యూస్గా ఆ షాప్స్ దాని తర్వాత ఆ జనాలు రోడ్ల మీద తిరగడం అవంతా చూస్తుంటే నాకు బెంగళూరు నుంచి బయట వచ్చాను అనిపించలే నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది చూడండి కొండ చూడండి వావ్ ఓహోహో అమేజింగ్ అమేజింగ్ గైస్ సో అక్కడ ఏదో డ్యామ్ కనబడుతుంది బారాచుక్కి డ్యామ్ అది ఏదో రివర్ ఏం రివర్ అది కావేరీ రివర్ అట ఓ కావేరీ రివర్ కొద్దిగా ఆఫ్ అనుకుంటా ఆఫ్ రోడ్ ఇది వచ్చి కావేరీ రివర్ మీద బ్రిడ్జ్ కడుతున్నారు మరి అక్కడ డైవర్షన్ వెళ్తా ఉంది చాలా పెద్ద బ్రిడ్జ్ అబ్బా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతోంది సో ముందరికెళ్ళి కొద్దిగా డైవర్షన్ అయితే రైట్ వెళ్తా ఉంది అనమాట కొద్దిగా ముందరికెళ్ళి రైట్ వెళ్తా ఉంది బ్రేక్ఫాస్ట్ చేసాం కదా కడుపు ఫుల్గా ఉంది 3 ఇడ్లీ తిన్నాను అవి పెద్ద పెద్ద ఇడ్లీలు అవి కూడా కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ కాఫీ చేసాం కాబట్టి కడుపు నిండా ఉంది అట్లే ఆఫ్ రోడ్లో వెళ్తూ ఉంటే కడుపు అంతా షేక్ అవుతుంది సో మనకి ఇక్కడి నుంచి డైవర్షన్ రైట్ డైవర్షన్ ఇది ఓ అన్న కొంచెం స్లో రా అన్న సో ఇక్కడ ఏదో బోర్డు ఉంది గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వెల్కమ్స్ జిల్లా పంచాయత్ చామరాజనగర్ ఓకే చామరాజనగర్ కొండలు చూడండి గైస్ ఎట్లుందో పా ఓ ఇదే అనమాట కావేరీ రివర్ ఆ కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు అండ్ దెన్ ఇది పాత బ్రిడ్జ్ ఇది పాడైపోయిందేమో అక్కడైతే కొత్తగా కడుతున్నారు అనమాట నీళ్ళు పెద్దగా లేవు ఇంకా స్టార్ట్ అవుతుంది వర్షాలు పడితే
ఓ చాలా కష్టం అబ్బా దీంట్లో రెండు బస్సులు రావాలంటే. ఒకేసారి 2 బస్సులు రావడం చాలా కష్టం. దాంట్లో కుదురుతుందేమో ఆ కొత్త బ్రిడ్జ్లో, ఈ బ్రిడ్జ్లో అయితే కష్టం. సో గాయ్స్, మనం ఇప్పుడే కొల్లేగల అయితే చేరుకున్నాం అనమాట. కొల్లేగల టౌన్. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి అయితే ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి తమిళనాడు ఇవంతా చాలా దగ్గర అనమాట. చూడండి, స్ట్రైట్కి వెళ్తే సేలం వెళ్తుందంట. సేలం, ఎంఎంఎల్స్. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది దగ్గర అనమాట. కొల్లేగల, మైసూర్ అండ్ దిండుగల్. ఇట్లా వెళ్తే మైసూర్ కూడా వెళ్తుందంట. ఎందుకో ఊరు లోపల పిలుచుకెళ్తాందేమో అనిపిస్తుంది నాకు. ఊరు లోపలికి వెళ్తున్నావా కాదా? ఓకే గైస్, నేను ఇంకా ఊరు దాటిన తర్వాత అయితే లాక్ చేస్తాను. సో ఆల్మోస్ట్ మనం ఎంట్రన్స్ అయితే రీచ్ అనుకుంటున్నాను. ఇక అమర్తాను చూడండి, బిఆర్ హిల్స్ టెంపుల్. లెఫ్ట్ తీసుకోవాలి మనం. యా, విజిట్ అగైన్ బిఆర్ హిల్స్. సో మనం వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న వెంటనే చూడండి, ఇక్కడ మనకి పెద్ద ఏనుగులు కనబడుతున్నాయి. ఇక్కడ ఏనుగులు బొమ్మలు అనమాట. నిజమైన ఏనుగులు కాదు, ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా. ఇది బిఆర్టీ టైగర్ రిజర్వ్. వెల్కమ్. ఇది వచ్చి టైగర్ రిజర్వ్ అనమాట. ఫారెస్ట్ రిజర్వ్ కాబట్టి ఇది, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఎంట్రీ అయితే చేయాలా అవసరం లేదనుకుంటున్నాను. సో ఇక్కడ ఆపేసి మనం ఎంట్రీ అయితే చేపిద్దాం. సో ఓకే గైస్, మనమైతే ఈ ప్లేస్ నుంచి బయలుదేరొస్తున్నాం. సో యాక్చువల్గా ఇదే అనమాట చెక్ పోస్ట్. అక్కడ కనబడతాం కదా, సో అదే అనమాట చెక్ పోస్టు. అక్కడ 10 రూపీస్ పర్ బైక్ అనమాట. ఓకే, లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి మనకి 15 కిలోమీటర్స్ అయితే ఉంది. 15 km పెద్ద దూరం ఏం కాదు. సో ఇది మొత్తం ఫారెస్ట్ అండ్ దెన్ హిల్ అనమాట. టైగర్ రిజర్వ్ ఇది వచ్చి బిలిగిరి రంగన్న టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. చూద్దాం, మన లక్ ఏదైనా ఉంటే ఎలిఫెంట్స్ ఏమైనా సైట్ అవుతాయో చూద్దాం. వావ్, అడవి మధ్యలో చూడండి గైస్ ఎలా రోడ్ వేస్తున్నారో. ఎక్సలెంట్. సో ఆల్రెడీ చెక్ పోస్ట్లో చెప్పారనమాట, ఎక్కడ నిలపకుండా వెళ్ళండి అని చెప్పేసి. మీరు ఏదైనా నిలిపి వ్యూ చూడాలనుకుంటే అది కొండ మీదకి వెళ్ళిన తర్వాత, టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడే వెళ్ళి వ్యూ అంతా అక్కడ నుంచి చూడాలి, మధ్యలో ఆపకూడదు అన్నారు. ఓకే, ఫస్ట్ కోతులు కనబడ్డాయి. మంకీష్. సూపర్ కదా ఫారెస్ట్. ఆ బండిపూర్ ఫారెస్ట్ లాగా ఉంది ఇది కూడా. పోయి దారి చూడండి గైస్ ఎలా ఉందో. అబ్బా, ఇక్కడికి ఈరోజు అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. టెంపుల్కి వెళ్ళే క్రౌడ్ అనమాట. మొత్తం చాలా ఎక్కువ ఉన్నారు. బస్సులని నిండిపోతున్నాయి, బస్సులని ఫుల్గా వెళ్తున్నాయి. ఓకే, బిఆర్ హిల్స్, ఐ ఆమ్ కమింగ్.
ఎలిఫెంట్స్ ఏదైనా సైట్ అయితే బాగుంటుంది. ఈ మౌంటైన్ హిల్ అప్ వచ్చి ఈ హిల్ అప్ వచ్చి 15 కిలోమీటర్స్ అనమాట. ఈ 15 కిలోమీటర్స్ వరకు మనకి ఏదైనా అనిమల్ సైట్ అయితే అమేజింగ్గా ఉంటుంది. సో గైజ్, మనకైతే ఇప్పటిదాకా ఏ అనిమల్ సైట్ అయితే అవ్వలేదు. మనం లాస్ట్ టైం బండీపూర్ మసినగుడి పోయినాం కదా, అప్పుడు కూడా ఏ ఒక్క అనిమల్ కూడా సైట్ కాలేదన్నమాట. ఇప్పుడు సేమ్ పొజిషన్, నో అనిమల్స్, నో అనిమల్ సైటింగ్స్. వేర్ ఈజ్ అనిమల్స్? వేర్ ఈజ్ ఎలిఫెంట్? వేర్ ఈజ్ డీర్స్? వేర్ ఈజ్ టైగర్స్? Where is the tigers of the elephants of the deers? Where? Oh, what a forest, guru. Where is the animals of the forest of the elephant of these డీర్స్ ఆఫ్ ది టైగర్స్? పైకి ఎక్కుతుంది, ఫుల్ అప్, ఇది థర్డ్ గేర్లు ఎక్కుతుంది. ఓహో, ఇంకా ఏడు కూడా ఫుల్ డ్రై అయిపోయినాయి. ఇక్కడ పెద్దగా వర్షం పడినట్లేదు, ఇక్కడ అంత గ్రీనరీగా ఏం లేదు. కాకపోతే బటర్ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. చూడండి ఎన్ని బటర్ఫ్లైస్. రోడ్డు మధ్యలో తార్ రోడ్ సూపర్గా వేసినారు. అబ్బా, ఈ బస్సు చూడు ఏం ఫాస్ట్గా వస్తున్నాడు. వెల్కమ్ టు ద ఫారెస్ట్ ఆఫ్ ద జామనగరాజ డిస్టిక్. ఇక్కడ బటర్ఫ్లైస్ చూడండి కదా ఎన్ని ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి ఒక్క కలర్లో ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి బటర్ఫ్లైస్. మీకు గోపురంలో కనబడుతుందో తెలుసు కానీ అబ్బా ఎన్ని బటర్ఫ్లైస్ చూడండి. అబ్బా అయ్యి బాబోయ్, మరీ ఇన్ని బటర్ఫ్లైజా? ఎన్నో చూడండి. ఇవి కూడా రోడ్డు క్రాస్ చేస్తున్నాయేమో, ఆ పక్క నుంచి ఈ పక్క వెళ్తున్నాయి. అయ్యో ఎన్ని బటర్ఫ్లైస్. వై దే హావ్ స్టాప్డ్ ద వెహికల్? ఏమైనా అనిమల్స్ ఉన్నాయా? ఎందుకు ఆపారు ఇక్కడ ఇల్లు? ఏం లేవే, బటర్ఫ్లైస్ ఉన్నాయి ఎక్కువ. ఓ ఎన్ని చూడండి, లోపల ఫారెస్ట్ లోపల నుంచి వస్తున్నాయి అట్లే. ఆపకూడదు అని చెప్పారు వెహికల్స్, అయినా కానీ ఇలా ఆపుతున్నారు అక్కడ. ఇప్పుడు కానీ ఫారెస్ట్ వాళ్ళు చూసారనుకోండి ఫైన్ వేస్తారు, దొబ్బుతారు. అయ్యో ఎన్ని చూడండి బటర్ఫ్లైస్. అబ్బా ఎన్ని బటర్ఫ్లైస్. సో ఇది డీర్ జోన్ అంట, బిఆర్టీ టైగర్ జోన్, బిలిగిరి రంగన్న టైగర్ జోన్. కనీసం పీకాక్స్ అన్న కనబడకూడదా? అవి కూడా లేవు. సౌండ్స్ అయితే కనబడతాయి నాకు, పీకాక్ సౌండ్స్. నో ఎలిఫెంట్స్, నో డీర్స్, నో టైగర్స్,
పేరు మాత్రం టైగర్ రిజర్వ్. ఇంకా 8 కిలోమీటర్స్ ఉందంట. ఓహో, ఏమైనా ఎలిఫెంట్స్ ఉన్నాయా? లేక్ ఏదో ఉంది చూడండి. ఇక్కడ నో ఎలిఫెంట్స్. నీళ్ళు తాగేదానికి వస్తాయనుకున్నాను, దానికి కూడా రాలా. పాపం దాహమే లేదేమో. కానీ బండీపూర్ కన్నా గైస్ ఇదైతే సూపర్గా ఉంది. ఈ ఫారెస్ట్ నాకైతే భలే నచ్చింది గైస్. రండి 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 రండి. రోడ్డు చాలా చిన్నది, ఏం చేస్తాం. గైస్ ఈ ఫారెస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత థిక్ ఫారెస్ట్ అంటే అంత థిక్ ఫారెస్ట్ ఇది. ఎక్సలెంట్గా చూడండి. కాకపోతే అనిమల్స్ ఉంటే మాత్రం వేరే లెవెల్ గైస్. అనిమల్స్ లేవు, ఏమి చేయలేము, అంత లక్. ఓహో ఓహో, సింగిల్ రోడ్డు, అది కౌజ్ ఫారెస్ట్ మధ్యలో. ఎక్సలెంట్. వావ్, నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను గైస్ ఈ రైడు. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు నచ్చైతే లైక్ అయితే చేయండి గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైనా ఫారెస్ట్ రైడ్స్ ఎవరైనా మంచి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, వీడియోని పూర్తిగా అయితే చూడండి గైస్. సూపర్ అయిన ఫారెస్ట్ రైడ్. చూడండి, లేక్ చూడండి, అక్కడక్కడ లేకు. పా, భలే ఉంది గైస్. అమేజింగ్ అమేజింగ్. ఎవరు ఉన్నారు చూడండి ఇక్కడ. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఫారెస్ట్ గార్డ్ చూడండి గైస్. ఇలా చూస్తే అబ్బా, వాట్ ఏ వ్యూ బా. వావ్, లేక్ చూడండి. ఓహో, అక్కడ నుంచి చూడండి ఎమ్మో మిల్స్ పైన టెంపుల్. ఆ టెంపుల్ నుంచి వ్యూ సూపర్గా ఉంటుంది. అక్కడ నుంచి చూడండి టెంపుల్. మళ్ళీ ఇక్కడ ఒక చెక్ పోస్ట్. వాటర్ చెక్ పోస్ట్, వాటర్ చెక్ పోస్ట్. ఓ, మోస్ట్లీ ఆఫ్టర్ 6 ఇక్కడ క్లోజ్ అనుకుంటా. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ అయితే జిల్లుగా ఉంది గైస్, బాగా జిల్లుగా ఉన్నది. ఇవన్నీ కాటేజెస్ ఏమో. ఇది స్కూల్. ఇవన్నీ కాటేజెస్, గెస్ట్ హౌస్. మనమైతే పైనకి రీచ్ అయిపోయాం గైస్. యాక్చువల్గా ఊరు, ఐ మీన్ వెలిగిరి రంగన్న ఊరు అయితే రీచ్ అయిపోయాము. కాబట్టి ఏంట్రా అంటే ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే నాకు కేరళ గుర్తొస్తుంది. ఈ ఇల్లులన్నీ వీరు కేరళ స్టైల్లో కట్టినారు గైస్. ఇక్కడ చిన్న ఊరులాగే ఉంది ఇక్కడ అనమాట. మొత్తం కేరళ స్టైల్లో ఉంది చూడండి ఆ ఇల్లు. కానీ ఐ థింక్ ఇది జైలల్ లాడ్జ్. 20 కిలోమీటర్స్ కేగుడి. ఓహో, ఇక్కడ చూడండి గైస్. పా, ఏం లేక్స్ అబ్బాయి ఊర్లో. పా, నీళ్ళు ఫుల్గా ఉంటే సూపర్గా ఉండేదేమో ఇక్కడ.
ఓ బటర్ఫ్లై చూడండి, గుంపులుగా పోతున్నాయి ఎక్కడికో. సో ఓకే గైస్, మనమైతే రీచ్ అయిపోయాం అనమాట టెంపుల్. సో చూడొచ్చు, ఇది ఉంది కదా, ఇలా పైకి వెళ్ళాలా. పైకి వెళ్ళేసి మళ్ళీ నేనైతే లాగ్ చేయట్లేదు, ఎందుకంటే మెట్లే కదా కాబట్టి నేను ఏం తీసుకెళ్ళను, కెమెరాస్ ఏం తీసుకెళ్ళను. సో పైకి వెళ్ళేసి దర్శనం చేసుకొచ్చి మళ్ళీ కిందకి దిగి వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా లాగ్ చేస్తాను గైస్. సో ఓకే గైస్, నేనైతే పైకి వెళ్ళి వచ్చేసాను అనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. అండ్ దెన్ మన వెహికల్ అయితే ఇక్కడ స్టాప్ చేస్తాను. చూడండి, ఎండలో ఉంది, ఏం చేయలేము. సో ఇది పార్కింగ్ ఏరియా అనమాట. ఇది పార్కింగ్ ఏరియా నుంచి కూడా చూడండి గైస్, వ్యూ చూడండి ఎట్టుందో, సూపర్ వ్యూ. ఇదేదో కిందకి వెళ్తా ఉంది అనమాట, విలేజెస్కి ఎక్కడ వెళ్తా ఉంది దారి ఇది. అక్కడ నుంచి వ్యూ చూడండి, ఎక్సలెంట్ కదా. ఓకే, మాైతే వెళ్దాం, బయలుదేరదాం ఇక్కడ నుంచి. విల్ సో ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మనం కేగుడి అయితే వెళ్తున్నాం. కేగుడి వచ్చి అది కూడా ఫారెస్ట్ అనమాట. కేగుడి నుంచి ఇంకా డైరెక్ట్గా బెంగళూరు గైస్. ఓకే గైస్, లెట్స్ లీవ్ ఫ్రమ్ హియర్. బై బై బిఆర్ హిల్స్. ఇదే అనమాట, బై బై బిఆర్ హిల్స్.